ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతువే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు మనం వృశ్చిక రాశి వారి జూన్ నెల 2026 గోచార ఫలాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదం వాళ్ళు, అనురాధ 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశి కిందకు వస్తారు. అయితే వీరికి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉందో గమనించినట్లయితే ఇది వృశ్చిక రాశి. వీరికి 4లో రాహు నెగిటివ్గా ఉన్నాడు, బేసిక్గా తామ్రమూర్తి. అదేవిధంగా పంచమంలో శని రచితమూర్తి, పంచమంలో నెగిటివ్ కానీ రచితమూర్తి కాబట్టి పాజిటివ్గాను. అదేవిధంగా కుజుడు షష్టంలో అనుకూలంగా ఉన్నాడు, సప్తమంలో రవి వ్యతిరేకంగా ఉన్నాడు. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి గురువు మీకు ప్రస్తుతానికి వ్యతిరేకంగా ఉండి 2వ తారీఖు నుంచి అనుకూలంగా రాబోతున్నాడు. శుక్రుడు కూడా అదేవిధంగా మీకు కంటిన్యూస్గా నెల మొత్తం అనుకూలంగా ఉండబోతున్నాడు. అదేవిధంగా మరో పక్కన మనం తీసుకున్నట్లయితే బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు, దశమ స్థానంలో కేతువు అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఓవరాల్గా పిక్చర్ తీసుకున్నట్లయితే వీరికి నెల మొత్తం కూడా అనుకూలంగాను, ఎస్పెషల్లీ 2వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వీరికి అత్యంత అనుకూలమైనటువంటి దశ. ఆ తర్వాత కొన్ని గ్రహాలు కొత్త వ్యతిరేకించినప్పటికీ ఓవరాల్గా వీరికి వెరీ గుడ్ స్టేటస్లోనే ఈ నెలంతా కూడా గడుస్తుంది. ఒక్కొక్క గ్రహం గురించి మనం కనుక పరిశీలించుకుంటూ వెళ్ళాము. మొదటగా మనం శని గురించి మాట్లాడుకుందాము. శని పంచమంలో రచితమూర్తిగా ఉన్నాడు. మామూలుగా శని పంచమంలో ఉన్నట్లయితే ధనవ్యయం కానివ్వండి, ఆస్తి నష్టం కానివ్వండి, తర్వాత మతిభ్రంశము అంటే సందిగ్ధత అనేది ఒకటి ఉంటుంది. ఏది కరెక్ట్గా ఆలోచన రాదు, అస్థిమితంగా ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, పనులన్నీ కూడా పాడవుతుంటాయి, సంతానం వల్ల ఖర్చులు ఉంటాయి, కుటుంబానికి దూరంగా ఉండటము, బంధువుల వల్ల సమస్యలు, ఇవన్నీ కూడా శని పంచమంలో ఉండటం వల్ల జరుగుతాయి మామూలుగా. కానీ శని ఇక్కడ రచితమూర్తిగా ఉన్నందువలన ఈ పరిస్థితి మీకు అనుకూలంగా పరిణమిస్తోంది. అంటే సమస్యలు వచ్చినా కూడా వాటికి పరిష్కారం కూడా దొరకడం అనేది చాలా గొప్ప విషయము. అదేవిధంగా 4లో ఉన్నటువంటి రాహు కూడా మీకు చాలా ముఖ్యంగా తల్లికి సంబంధించి, ఇంటికి సంబంధించి, వాహనాలకు సంబంధించి, తల్లికి సంబంధించిన అనారోగ్యము, అలాగే వాహనాలు, ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 4లో కాబట్టి మీకు మృత్యుంజయ మంత్రం కూడా చేసుకోవటం చాలా మంచిది. ఈ విధంగా రాహు మీకు నెగిటివ్గా ఉన్నాడు. దుర్గా అమ్మవారికి మీరు స్తోత్రం చేయండి, మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మరోపక్క రాజ్యంలో ఉన్నటువంటి కేతువు మీకు సత్కారాచరణ చేయిస్తాడు, మీ చేత శుభాన్ని, సౌఖ్యాన్ని, ధనలాభాన్ని కలిగిస్తాడు. అయితే వృత్తిలో మాత్రం అప్పుడప్పుడు కూడా మీరు హ్యూమిలియేషన్ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఈ యొక్క కేతువు కారణంగా ఉంటుంది. వినాయకుడు ఈ కేతువుకి రిప్రజెంటేషన్, చిత్రగుప్తుడు వినాయకుడు అని చెప్తారు. సో వినాయకుడికి మీరు ప్రతిరోజు కూడా మరి ఆయన కనుక పూజించినట్లయితే మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక గురువు గురించి, శుక్రుడు గురించి నేను మళ్ళీ చెప్తాను. దానికంటే ముందుగా మీకు కుజుడు గురించి చెప్పాలి. కుజుడు వీరికి షష్ఠ స్థానంలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు. జయం, శత్రువుల మీద అద్భుతమైనటువంటి విజయం సాధిస్తారు, ఆస్తులు, ధనాన్ని సంపాదిస్తారు. అన్ని రంగాల్లో కూడా ఈ కుజుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఫైట్స్లో కానివ్వండి, ఏదైనా సరిహద్దు తగాదాలు కానివ్వండి, కోర్టు కేసులు కానివ్వండి, ఏ విషయమైనా సరే మీరు ఇంకొకరితో ఫైట్ చేస్తే సక్సెస్ మీకు వస్తుంది, అది గుర్తించండి. ధనధాన్య లాభము, కీర్తి వస్తుంది, మనసులో చాలా ఉత్సాహం ఉంటుంది, రాజగౌరవం ఉంటుంది, బాసెస్ మిమ్మల్ని పొగుడుతారు. ఎక్కడ చూసినా కూడా మీకు కుజుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. కానీ అదే సమయంలో రవి సప్తమంలో ఉన్నాడు. సో ఈయన వలన మీకు స్టమక్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, మీ స్పోర్ట్స్కి ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంత తిప్పట ప్రయాణాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ రవి కారణంగా మీకు ఉండేటువంటి అవకాశం ఉంది. సో మీరు ఆదిత్య హృదయం లాంటివి చేసుకోవటం అత్యంత శుభం. అదేవిధంగా తర్వాత వచ్చినట్లయితే శుక్రుడు, మనం బుధుడి గురించి మాట్లాడుకోవాలి. బుధుడు మీకు అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో బుధుడు చాలా అనుకూలమైనటువంటి స్థితిని కలిగిస్తాడు. ధనపుత్ర లాభాన్ని, సంతాన వృద్ధిని, సుఖవంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని, అదేవిధంగా బ్రెయిన్కి సంబంధించి మేధో సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మీకు విజయాన్ని. కానీ అదే టైంలో మీకు కొంత మెంటల్గా కొంచెం ఒక రకమైనటువంటి వ్యాకులత, భయము ఉంటాయి. భోజనం కూడా సరిగ్గా టైంకి తినరు మీరు. ఇవన్నీ కూడా ఈ రవి బుధుల కారణంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫుడ్ విషయంలో మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం చాలా మంచిది. 2వ తారీఖు నుంచి మీకు గురువు, శని, కేతువు, కుజుడు, బుధుడు, శుక్రుడు అందరూ బ్రహ్మాండంగా మీకు అనుకూలంగా ఉండబోతున్నారు. ఒక రాహువు, ఒక రవి తప్ప మిగిలిన గ్రహాలన్నీ చూగట్టినట్టుగా మీకు చాలా అనుకూలమైన పరిస్థితి. ఎస్పెషల్గా 2వ తారీఖు నుంచి మీకు పట్టిందల్లా బంగారం అని
ఒక్క ముక్కలో చెప్పొచ్చు. ఎందుకంటే గురువు మీకు భాగ్యంలోకి అంటే కర్కాటకంలోకి ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ స్థితికి వస్తాడు గురువు. అది మీకు భాగ్యస్థానం అయింది కాబట్టి అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఇది. మీకు శుభాన్ని, సౌభాగ్యాన్ని, ధనలాభాన్ని, స్థిరాస్తులు, ఇష్టకార్యసిద్ధి, కుటుంబంలో ఎంతో అభివృద్ధి, పుత్ర పౌత్రాదులు, అలాగే ఇష్టమృష్టాన్న భోజనాలు, చక్కగా బ్రహ్మాండమైన విందు వినోదాలు, ప్రమోషన్లు, ఇవన్నీ కూడా ఈ గురువు మీకు 9లోకి వచ్చి మీకు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిని కలిగించబోతున్నాడు. అదే టైంలో ఈయనతో పాటే శుక్రుడు కూడా కదులుతున్నాడు కాబట్టి ఆయన వల్ల కూడా సుఖప్రాప్తి, విలాస వస్తు ప్రాప్తి, అదేవిధంగా ఆరోగ్యము, మతాధికారులతోటి చర్చలు, విజ్ఞాన లాభము, లాభకరమైనటువంటి విదేశీ ప్రయాణాలు, ఇవన్నీ కూడా మీకు గురు శుక్రులు ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయ్యి 2వ తారీఖు నుంచి మీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఈ విధంగా 2వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మీకు అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితి. 21వ తారీఖు నుంచి మాత్రం మీకు కొంత మార్పులు వస్తాయి. ఎస్పెషల్లీ కుజుడు మీకు ఇంతకుముందు 6లో అనుకూలంగా ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నాడో ఈయన ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతాడు. షిఫ్ట్ అవ్వటం ద్వారా మీకు 21వ తారీఖు నుంచి కొంచెం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, అలాగే మీ వ్యాపార భాగస్వాముల్లో కానీ, మీ జీవిత భాగస్వాములకు కానీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, లేదా వాళ్ళతోటి మీకు సమ్ ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, ఇవి జరిగేటువంటి అవకాశము, అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశము, బంధువుల వల్ల కూడా మీకు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఈ కుజుడు సప్తమంలోకి వెళ్ళడం కారణంగా 21వ తారీఖు నుంచి ఉంది. అదేవిధంగా 23వ తారీఖు నుంచి వచ్చేసరికల్లా బుధుడు కూడా మీకు 9th ప్లేస్లోకి వ్యతిరేక స్థితిలోకి వెళ్ళడం వల్ల ఎస్పెషల్లీ 23వ తారీఖు నుంచి నెల లాస్ట్ వీక్లో కొంత మీరు డ్రాగ్ చేస్తారు పనులు, కొంత సోమరితనం ఉంటుంది, ఖర్చులు ఉంటాయి, పనుల్లో కొంచెం ఇబ్బందులు, ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం బుధుడు కారణంగా ఉంది. ఓవరాల్గా ఈ నెల మొత్తం కనుక పరిశీలించినట్లయితే ఎస్పెషల్లీ మొదటి 3 వారాలు అత్యంత అనుకూలంగాను, ఆ తర్వాత లాస్ట్ 10 రోజులు కొంచెం డల్గాను, కంపేరేటివ్గా అనమాట. మామూలుగా నెల మొత్తం బ్రహ్మాండంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే అన్ని గ్రహాలు క్యూ కట్టి ఒక చోట కూర్చుని మీకు అనుకూలంగా ఉండడం అనేది సాధ్యం కాదు. సో ఉన్న గ్రహాల్లో మేజర్ ప్లానెట్స్, ఎస్పెషల్లీ దీర్ఘకాలికమైనటువంటి బెనిఫిట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్స్ చాలా పర్ఫెక్ట్ పొజిషన్ ఉన్నందువల్ల మీకు చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇంటి రిపేర్స్, వాహనాల రిపేర్లు, మదర్ హెల్త్ ఒకటి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మేజర్గా పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. అలాగే సంతానం యొక్క హెల్త్, వాళ్ళకి పెట్టేటువంటి ఖర్చుల విషయంలో కూడా ఏం ఖర్చులు పెడుతున్నారో, వాళ్ళకి ఏం కొని పెడుతున్నారో అనేది అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. ఇంతకు మించి ఓవరాల్గా మీకు చాలా అనుకూలము. దుర్గాదేవిని స్తుతించండి, ఆదిత్య హృదయం లాంటివి పారాయణం చేసినట్లయితే బాగుంటుంది. ఇష్టదేవత యొక్క మీరు నామం కనుక చేసుకున్నట్లయితే ఇలాంటి అన్నీ కూడా గ్రహాల సమస్యలు ఎప్పుడు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించవు. స్వస్తి.